నమస్తే అండి. సూరాడ అప్పన్న గారు, మీరు ఇక్కడ ఈ అన్నవరం గ్రామంలో ఉన్నారు. మీరు ఏం చేస్తుంటారు? వృత్తి ఏం చేస్తుంటారు? వాళ్ళకి వెళ్తుంటారు అంటే వేటగా మత్స్యకారులు మీరు. ఇప్పుడు ఇది వరకు ఎన్ని వల్ల వెళ్ళి ఎన్ని 40 వల్ల ఉండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఎందుకు 40 నుంచి 3కి ఎందుకు తగ్గిపోయినాయి? ఎందుకు తగ్గిపోయినట్టు ఇక్కడ వాసన వల్ల చేపలు పట్టి ఎవరు కొనకంటారు కదా. ఇక్కడ ప్రభుత్వం పాడైపోయిందని చెప్పి విశాఖపట్నం ఎక్కడ కూలింటే ఇప్పుడు ఇక్కడ బిర్లా పెరిక్లస్ తాలూకా అంటే ఇదివరకు బిర్లా పెరిక్లస్ అనేవారు, ఇప్పుడు దివీస్ ఫ్యాక్టరీ. ఇప్పుడు దివీస్ ఫ్యాక్టరీ వదులుతున్న కాలుష్యం వల్ల మీ చేపలు పాడైపోయినాయి మీరు అనుకుంటున్నారా? అంటే మీ అనుమానమా రాకపోతే అది నిజమా? అబద్ధాలు ఇక్కడ లేవు. ఇప్పుడు శివశంకర్ గారు, ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీస్ కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రజల ప్రయోజనాలు అలాగే ఇక్కడ లైవ్లీహుడ్ గురించి జాగ్రత్తలు తీసుకోమంటారు కదా. సో అది ఇప్పుడు వీళ్ళ విషయంలో ఈ దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ ఇదివరకు 40-50 వలలు ఉండేవి, ఇప్పుడు 3 వలలకు పడిపోయినాయి. అంటే ఇన్కమ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు దాని ప్రకారంగా మీరు ఏం సలహా చెప్తారంటే, ఇంకొక ఫ్యాక్టరీ ఇప్పుడు కాకినాడ దగ్గర తుని దగ్గర తొండంగి మండలంలో ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నారన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మత్స్యకారుల గురించి వెళ్తున్నారు రేపు 9వ తారీఖుని. ఇప్పుడు ఇక్కడ మత్స్యకారుల పరిస్థితి మీరు పరిశీలించడానికి వచ్చారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇలాగ జీవనోపాధి కోల్పోయేటట్టు వాళ్ళకి చేయొచ్చా, రాకపోతే అది తప్ప, రాకపోతే ఏంటి అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోదా దీనికి? పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మత్స్యకారులు జీవనోపాధికే భంగం కలుగుతుంది ఈ ఫ్యాక్టరీ వల్ల. అంటే ఒక పరిశ్రమకి లబ్ధి చేకూర్చడానికి ఈ గ్రామంలో 2400 కుటుంబాలని ఇబ్బంది పెట్టే హక్కు ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదండి. ఈ 40 పడవల నుంచి 3 పడవలకే వచ్చేసాయనంటే సూరాడ అప్పన్న గారు చెప్తున్నట్లు, ఇప్పుడే ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఈ వాసన ఏదైతే ఉందో చాలా దూరం వరకు వస్తుందండి. చేపలు ఇప్పటికి కూడా మనం ఇక్కడ నిల్చుంటే మీరు గమనించే ఉంటారు, ఒక వాసన కనిపిస్తుంది, స్మెల్ మనం ఫీల్ అవుతుంది. వీటన్నిటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీ మీద ఉందండి. ఇండస్ట్రీ కంటే ఇక్కడ ప్రజల బతుకులు ఇంపార్టెంట్. ప్రభుత్వాల కాన్సెప్ట్స్ ఆ రకంగా ఉండాలి. జీవించే హక్కు ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ ఒక ఉపాధే కాదండి, డ్రింకింగ్ వాటర్ కానీ, పీల్చే గాలి కానీ, నీరు కానీ అన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ధ్వంసం చేసే హక్కు ఎవరు ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటుండగా మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్ తొండంగిలో మళ్ళీ దివీస్ ఫ్యాక్టరీ, సేమ్ ఫ్యాక్టరీకి అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వాలు పూనుకోవడం అన్నది చాలా దుర్మార్గం అండి. ఇది ప్రజల మీద ఒక రకమైనటువంటి దాడి, వాళ్ళ జీవనం మీద దాడి, వాళ్ళ జీవించే హక్కుని హరించేస్తున్నాయి ఈ ప్రభుత్వం. అమ్మ, ఇక్కడ మీకు చెట్లు ఉన్నాయి కదా, పచ్చని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు జామ చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కాపులు ఎలాగున్నాయమ్మా? అమ్మా అది కాదు, ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా,